నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేశ, జై శ్రీరామ్, హర హర మహాదేవ్. వెల్కమ్ టు శ్రీ కామాక్షి ఆర్ట్స్. తమ్ముడు నమస్తే. నమస్తే అన్న. సో చెప్పాలి, ఈసారి ఎన్ని విగ్రహాలు చేస్తున్నారు? మనం 45 విగ్రహాలు చేసినాం. 45. ఇంకా ఎన్ని అవైలబుల్ ఉన్నాయి? ఇంకో 20 పీసెస్ ఉన్నాయి అన్న. ఓకే. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు మన స్వామివారు వచ్చేసి ఇక్కడ మన కాలభైరవ కాన్సెప్ట్ అన్నమాట. అదే విధంగా ఇక్కడ ఛత్రపతి శివాజీ మహారాజ్. సో ఫ్రెండ్స్, రియర్ కెమెరా ద్వారా ఒక్కొక్క విగ్రహం అయితే మీకు డీటెయిల్ గా చూపిస్తాను. సో మనం అందరం తమ్మునికి సపోర్ట్ చేద్దాం. ఆల్ ది వెరీ బెస్ట్ తమ్ముడు. థ్యాంక్ యూ అన్న. జై బోలో గణేష్ మహారాజ్ కి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం శ్రీ కామాక్షి ఆర్ట్స్ వాళ్ళ వర్క్షాప్ లోపలికి వెళ్దాం. లోపల చూసుకోవచ్చు, ఎంటర్ కాగానే లెఫ్ట్ సైడ్ లో మన వినాయకుడు వచ్చేసి వాళ్ళ నాన్న బంబం పోలే రూపంలో అయితే దర్శనం ఇస్తున్నాడు. ఈ విగ్రహం అయితే ఆల్రెడీ రివీల్ చేస్తుండే, మళ్ళీ పంచవర్క్ అయితే చేస్తారనమాట. సో ఇక్కడ మనకైతే మహారాజా పోజ్ లో కూర్చున్న వినాయకుడు. సో తమ్ముడు, మరి ఈ విగ్రహం అవైలబుల్ ఉందా? అవైలబుల్ ఉంది విగ్రహం. ఎంత ఉంటుంది హైట్? హైట్ వచ్చేసి మనకి 13 ఫీట్స్ ఉంటుంది. సో 13 ఫీట్ హైట్ లో మీకు విగ్రహం కావాలనుకుంటే ఇక్కడైతే రెడీ అయిపోయింది. చూసుకోవచ్చు, మంచి అవుట్పుట్ అనమాట. తమ్ముని వాళ్ళది ఇది ఫస్ట్ ఇయర్, కానీ అవుట్పుట్ అయితే చాలా బాగుంది. మళ్ళీ ఈ విగ్రహం తమ్ముడు ఇది అవైలబుల్ ఉందన్న. కింద ఫ్లవర్ వస్తుంది దీనికి. ఓకే, కింద వచ్చేసి మనకు పువ్వు వస్తుంది అనమాట. స్టాండింగ్ పొజిషన్ లో విగ్రహం. ఎంత ఉంటుంది స్వామివారి హైట్? స్వామివారి వచ్చేసి 9 ఫీట్ ఉంటుంది అన్న. 9 ఫీట్. ఇక్కడ కింద మౌంటైన్స్ వస్తాయి అన్న మొత్తం స్వామివారి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి మనకు మౌంటైన్స్ వస్తాయి అనమాట. స్వామివారికి వచ్చేసి టోటల్ 6 హ్యాండ్స్ నించున్న వినాయకుడు. మరి అవైలబుల్ ఉందా? ఉందన్న అది. ఓకే. తర్వాత ఇక్కడ వెనకాల మనకైతే చతుర్భుజాధారి స్వామివారికి సంబంధించిన బాడీ పెయింటింగ్ కూడా నడుస్తుంది అనమాట. మంచి గ్లాసీ ఫినిషింగ్ చూసుకోవచ్చు. ఇక్కడ ఆయిల్ పెయింట్స్. సో చెప్పాలా తమ్ముడు, ఈ విగ్రహం హైట్ ఎంత ఉంటుంది? హైట్ వచ్చేసి 12 to 13 ఫీట్ ఉంటుంది అన్న. ఓకే. అదే విధంగా ఇక్కడ కూర్చున్న వినాయకుడు కొంచెం డిఫరెంట్ పొజిషన్, 12 అడుగుల వినాయకుడు అనమాట. అవైలబుల్ ఉంది కూర్చున్న వినాయకుడు. అదే విధంగా ఇక్కడ మన కాలభైరవ కాన్సెప్ట్. అందరైతే ఒకసారి జై కాలభైరవ అని కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. ఇక్కడ చూసుకోవచ్చు మంచి కొండలు అండ్ స్వామివారి వాహనం కుక్క. మరి ఎట్లా స్పెషల్గా చేపించారా? కస్టమర్ కావాలంటే మనం చేపించాం. కస్టమర్ చాయిస్. ఓకే, అవుట్పుట్ చూసుకోవచ్చు, చాలా బాగుంది. ఇక్కడ ఛత్రపతి శివాజీ మహారాజ్ డిజైన్ అనమాట. అవుట్పుట్ అయితే చాలా బాగుంది. 10 అడుగుల వినాయకుడు అనమాట. వన్ ఆఫ్ ది మోస్ట్ యూనిక్ గణపతి బప్ప ఫ్రమ్ కామాక్షి ఆర్ట్స్. అని అందరికి నమస్తే, రామ్ రామ్, జై బోలో గణేష్ మహారాజ్ కి. సో ఎక్కడి నుంచి వస్తున్నారు? సో అన్న వాళ్ళు లోకల్ అనమాట, బోడుపల్. మీకు బోనాల శుభాకాంక్షలు. సో థ్యాంక్ యూ భయ్య. నెక్స్ట్ ఇక్కడ మన మల్లారి గణపతి మార్తాండ కండోబా. సో ఇక్కడ వచ్చేసి మనకు ప్రభావాలు కూడా వస్తాయి అనమాట. విత్ బ్యాక్ డ్రాప్ 25 ఫీట్ పోతుంది. మల్లారి అంటే మనకైతే శివుని రూపం అనమాట. అదే విధంగా ఇక్కడ పగడీలో కూడా మనకైతే చందమామ వచ్చింది. ఇది కూడా ఒక పెద్ద వినాయకుడు. అండ్ అదే విధంగా ఇక్కడ చూసుకోవచ్చు ఇంకా వినాయకులు ఉన్నాయి. మరి ఈ లైన్ లో టోటల్ ఎన్ని విగ్రహాలు ఉన్నాయి తమ్ముడు? మరి అవైలబిలిటీ ఎట్లున్నది? మనకి 7 పీసెస్ ఉన్నాయి అన్న హైట్ లో. ఈ హైట్ లో. ఓకే. సో ఫ్రెండ్స్, ఈ లైన్ లో చూసుకోవచ్చు ప్రతి ఒక్క విగ్రహానికి కూడా డిఫరెంట్ తొండం, అదేవిధంగా డిఫరెంట్ సిట్టింగ్ పొజిషన్ అండ్ ఈ అన్ని విగ్రహాలు కూడా మనకైతే అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ స్వామివారి పొజిషన్ చూసుకోవచ్చు, కొంచెం యూనిక్గా ఉందన్నమాట. అండ్ ఏదైతే సింహాసనం ఉందో అది కూడా చాలా పెద్దగా ఉన్నది. సో ఇవన్నీ అయితే మనకు అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ మన బంబం బోలే కాన్సెప్ట్. మన భాగ్యనగరం నుంచి ఒక వినాయకుడు కామాక్షి ఆర్ట్స్ నుంచి అయితే కర్ణాటకకు పోతుంది. ఇక్కడ మనకైతే కాలభైరవ డిజైన్ అనమాట. ఇక్కడ స్వామివారు వచ్చేసి మనకు లడ్డు తింటున్నట్టయితే ఉందన్నమాట. చూసుకోవచ్చు, తొండం వచ్చేసి మనకు లెఫ్ట్ హ్యాండ్ పైన ఉన్నది. ఇది కూడా యాజ్ పర్ కస్టమర్ చాయిస్. డిఫరెంట్ యాక్షన్ పొజిషన్. ఎర్రగడ్డకి వెళ్తుంది విగ్రహము. తర్వాత నెక్స్ట్ ఈ విగ్రహం నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే ఫినిషింగ్ వర్క్ నడుస్తుండే. చెవులు అయితే జబర్దస్త్ ఉన్నాయి, చాలా బాగుంది. అండ్ తొండం కూడా చూసుకోవచ్చు, మంచి రొటేటింగ్ అన్నమాట. ఒక్కసారి చూసుకుందాం. అదే విధంగా చెవులు కూడా చాలా యూనిక్గా ఉన్నాయి. సో ఇది కూడా ఒక స్పెషల్ విగ్రహం ఫ్రమ్ కామాక్షి ఆర్ట్స్. తర్వాత ఇక్కడ స్వామివారు వచ్చేసి భూగోళం పైన నుంచొని ఉన్నాడు. స్టాండింగ్ పొజిషన్లో ఇక్కడ భూగోల్ అంటే మన ధర్తి పైన నుంచున్న వినాయకుడు. 9 అడుగుల వినాయకుడు. తర్వాత వచ్చేసి ఇక్కడ కింద నంది, 3 నందులు ఉన్నాయి. వినాయకుడు వచ్చేసి వాళ్ళ నాన్న రూపంలో ఇక్కడ దర్శనమిస్తున్నాడు. నాట్యం వేస్తున్న వినాయకుడు. చేతిలో వచ్చేసి పెద్ద పాము ఉన్నది. అండ్ లెఫ్ట్ హ్యాండ్లో ఇక్కడ డమురుకం. ఇది కూడా ఇంకొక యూనిక్ విగ్రహం. తర్వాత ఇక్కడ ఇది కూడా ఒక స్పెషల్ విగ్రహం అన్నమాట. స్వామివారు వచ్చేసి ఇక్కడ ఒక హైబిస్కస్ ఫ్లవర్లా నుంచొని ఉన్నాడు శ్రీరాముని రూపంలా. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ధనుసు పట్టుకొని అయితే బాణం వదులుతున్నాడు. చాలా బాగుంది తమ్ముడు. మరి ఇది ఓవర్ చాయిస్, మీరే వేయించారా? ధనుసు టైప్ అయితే చేపించారు అనమాట. చాలా బాగుంది, డిజైన్ జబర్దస్త్ ఉంది. తర్వాత ఇక్కడ ఇంకొక మహారాజా పోజ్ లో కూర్చున్న వినాయకుడు. 3 స్టెప్ సింహాసనం అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు. అదే విధంగా ఇక్కడ ఒక డిఫరెంట్ సిట్టింగ్ పొజిషన్. ఇది కూడా చాలా బాగున్నది. తర్వాత ఇక్కడ ఇంకొక పెద్ద మహారాజా పోజ్ లో కూర్చున్న వినాయకుడు. 17 ఫీట్ హైట్ వినాయకుడు విత్ బ్యాక్ డ్రాప్ 21 ఫీట్ పోతుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు స్వామివారి చేతిలో వచ్చేసి ఒక పెద్ద గద వస్తుందంట. సో మన బజరంగ్ బలి డిజైన్
సో మొత్తం అవుట్పుట్ అయిన తర్వాత అయితే చూసుకుందాం. ఇక్కడ ది బిగ్గెస్ట్ గణపతి ఆఫ్ కామాక్షి ఆర్ట్స్ ఆల్రెడీ చూసుకున్నాం కదా, వైట్ పీస్. సో కలర్ కూడా అయిపోయింది ఇంకొక పెద్ద విగ్రహానికి. తమ్ముడు మరి ఈ సైజ్ లో ఇంకా ఎన్ని విగ్రహాలు మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి? 4 పీసెస్ అవైలబుల్ ఉన్నాయి అన్న సైజ్ లో మనకి. డిఫరెంట్ కాన్సెప్ట్ తో 4 ఉన్నాయి. ఓకే, డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ ఉన్నాయి అన్న మనకి. యూజ్ బ్యాక్గ్రౌండ్స్ ఉన్నాయి, పెద్ద బ్యాక్ డ్రాప్స్. అన్న. ఓకే, సో అదే విధంగా ఇక్కడ అభిషేకం చేస్తున్నట్టు వినాయకుడు, ఇది కూడా మంచి కాన్సెప్ట్. మరి కింద ఏమొస్తుంది తమ్ముడు? శివలింగ. మొత్తం శివలింగ్ కొండలు వస్తాయి అన్న. సైడ్ కి అర్ధనారీశ్వర బ్యాక్గ్రౌండ్ వస్తుంది. బ్యాక్గ్రౌండ్ మనకి 13 ఫీట్ ఉంటుంది అన్న. ఓకే, సో 13 ఫీట్ హైట్ బ్యాక్ డ్రాప్ అనమాట. ఇది కూడా ఒక స్పెషల్ అట్రాక్షన్ ఫ్రమ్ కామాక్షి ఆర్ట్స్. మరి ఈ అవుట్పుట్ గురించి కూడా మేము వెయిట్ చేస్తున్నాం. ఫ్రెండ్స్ అందరైతే ఒక్కసారి గోవిందా గోవింద్ అని కామెంట్ బాక్స్ లో టైప్ చేయండి. ఇక్కడ బ్యాక్ డ్రాప్ లో వచ్చేసి మనకు శేషనాగు, అదే విధంగా మన వినాయకునికి బాలాజీ కిరీటం, బట్ పొజిషన్ వచ్చేసి మనకు మన నారాయణమూర్తి. సో ఇది కూడా ఒక స్పెషల్ డిజైన్ అన్నమాట. తమ్ముడు ఎంత ఉంటుంది హైట్? హైట్ వచ్చేసి మనకు 9 ఫీట్ ఉంటుంది అన్న గణేశుడు. సో 9 ఫీట్ హైట్ విగ్రహం మరి అవైలబుల్ ఉందా? లేదన్న, బుక్ అయిపోయింది. ఓకే, ఇక్కడ చూసుకోవచ్చు మన బంబం బోలే, పైన పాము కూడా చూసుకోవచ్చు, కొంచెం ఉగ్ర రూపంలో ఉందన్నమాట. మన బంబం బోలే వచ్చేసి ఇక్కడ నాట్యం వేస్తున్నాడు, శివతాండవం. మంచి 6 ప్యాక్ బాడీ, అదేవిధంగా మెడల్ వచ్చేసి మంచి రుద్రాక్షమాల. తమ్ముడు చెప్పాలి, చాలా స్పెషల్ ఉంది విగ్రహం. కంప్లీట్లీ మొత్తం డైరెక్ట్ జాబ్ అనుకుంటా. సో చెప్పాలి విగ్రహం ఎక్కడ పోతుంది అండ్ ఎంత హైట్ ఉంటుంది? ఇది రతనార్లో అవుతుంది అన్న. సైడ్ 10 ఫీట్ ఉంటుంది, బుక్ అయిపోయింది అన్న. 10 ఫీట్ హైట్. తర్వాత ఇక్కడ ఇంకొక సింపుల్ బయటకు పొజిషన్, బట్ స్వామివారి హెడ్ పొజిషన్ వచ్చేసి టువర్డ్స్ లెఫ్ట్ ఉందన్నమాట. ఇక్కడ టోటల్ 4 స్టెప్స్, 1, 2, 3 and 4. సో తమ్ముడు ఇది యాజ్ పర్ కస్టమర్ రిక్వైర్మెంటా? లేదన్న, మనం చేపిస్తుంది. ఇట్లా వర్క్ ఇంకా పెండింగ్ ఉంది. డాగ్ వస్తుంది కాలభైరవ థీమ్ లో. డాగ్ మొత్తం బ్యాలెన్సింగ్ వస్తుంది. వీల్ చేసే గణేశుడు మనది యూనిక్ ఉంటుంది ఇది. ఓకే, ఇది కూడా కొంచెం డిఫరెంట్ పొజిషన్ అన్నమాట. తర్వాత ఇక్కడ గజరాజ్ పైన కమలం పువ్వు పైన నాట్యం వేస్తున్న వినాయకుడు. తమ్ముడు చెప్పాలి, ఇది కూడా చాలా స్పెషల్గా ఉన్నది. ఇది మరి ఎట్లా, మీ చాయిసా కస్టమర్ చాయిసా? కస్టమర్ చాయిస్ అన్న. కస్టమర్ చాయిస్. ఓకే, బాగుంది. ఎంత ఉంటుంది స్వామివారి హైట్? 11 ఫీట్స్ ఉంటుంది అన్న. సో 11 అడుగుల వినాయకుడు. తర్వాత ఇక్కడ మయూర్ కాన్సెప్ట్ అన్నమాట. చూసుకోవచ్చు ఇక్కడ పికాక్ అండ్ మయూర్ పికాక్ వింగ్స్ కూడా చూసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ పికాక్ పైన కూర్చొని మనకైతే దర్శనం ఇస్తుంది మన చతుర్భుజాధారి. చాలా బాగుంది తమ్ముడు. ఇది ఎట్లా, ఓవర్ చాయిస్? ఇది కస్టమర్దా మీద? కస్టమర్ చాయిస్ అన్న. ఇది బాగుంది. సో యాజ్ పర్ కస్టమర్ రిక్వైర్మెంట్ ఏవైతే ఉన్నాయో జబర్దస్త్ ఉంది అవుట్పుట్. తర్వాత ఇక్కడ ఇంకొక స్పెషల్ విగ్రహం. ఈ ఫేస్ అయితే ముంబైలో బాగా ట్రెండ్ అవుతుంది. స్వామివారి చోళాలో కూడా చూసుకోవచ్చు, డబుల్ బాలి, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్. అదేవిధంగా టోటల్ 6 హ్యాండ్స్ అండ్ స్వామివారికి సింహాసనంకి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఫ్లయింగ్ హార్సెస్ అన్నమాట. ఇక్కడ కూర్ చూసుకోవచ్చు. అండ్ అదేవిధంగా హార్సెస్ కూడా అవుట్పుట్ చాలా రియలిస్టిక్ ఉన్నది. కంప్లీట్లీ మనకైతే డైరెక్ట్ జాబ్. చాలా బాగుంది ఈ విగ్రహం కూడా. మరి ఇది బుక్ అయిపోయింది అయితే. ఓకే, సో ఫ్రెండ్స్ తమ్మున్ వాళ్ళ వర్క్షాప్లో ఒక 15 to 20 విగ్రహాలు అయితే ఇంకా అవైలబుల్ ఉన్నాయి. సో ఫస్ట్ టైం చేస్తున్న తమ్ముడు, మనమైతే అందరం సపోర్ట్ చేద్దాం. సో తమ్ముడు మరి మన కస్టమర్స్కి ఏం చేద్దాం అనుకుంటున్నాం? రీజనబుల్ రేట్కి ఇస్తున్నాను నేను. బెస్ట్ క్వాలిటీ ఫినిషింగ్ ఇస్తున్నాను నేను. అండ్ మన దగ్గర ఏ హైట్లో ఇంకా అవైలబుల్ ఉన్నాయి విగ్రహాలు? మన దగ్గర 8 ఫీట్ నుంచి 22, 23 ఫీట్స్ వరకు ఉన్నాయి విగ్రహాలు. టోటల్ పీసెస్ ఓన్లీ ఇంకా అవైలబుల్ 20 పీసెస్ వరకు అవైలబుల్ ఉన్నాయి. 20 పీసెస్. ఓకే, చేసినాం మనం. లిమిటెడ్ పీసెస్. ఓకే, సో తమ్ముడు ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ అన్న. తమ్ముడు చూసారు కదా, ఏవైతే యాజ్ పర్ స్కెచ్ ఇక్కడ విగ్రహాలు ఉన్నాయో చాలా నీట్ అవుట్పుట్ అన్నమాట. అండ్ డిస్ప్లే పైన నంబర్స్ ఉన్నాయి, మీరైతే మన తమ్మునికి కాల్ చేయొచ్చు. అండ్ అదే విధంగా ఇన్స్టాగ్రామ్ పేజ్ లో కూడా రెగ్యులర్ గా అప్డేట్స్ వస్తూ ఉంటాయి. సో మనం అందరం మన విష్ణు తమ్మునికి సపోర్ట్ చేద్దాం. వన్స్ అగైన్ ఆల్ ది వెరీ బెస్ట్. జై బోలో గణేష్ మహారాజ్ కి. సో ఫ్రెండ్స్ డెఫినెట్లీ కామాక్షి ఆర్ట్స్ అయితే విజిట్ చేయండి. థ్యాంక్స్ లాట్ ఫర్ వాచింగ్. జై శ్రీ గణేష్, జై శ్రీరామ్, హర హర మహాదేవ్.